పార్టీ అధ్యక్ష ఎంపికలో కూడా బహిరంగంగానే పోటీ ఉండడం తప్పు కాదు, నేరం కాదు. రామచంద్రరావు ఎన్నిక చాలామంది ఊహించలేదు. నాలాంటి వాళ్ళు ముందు అన్నా మేము క్లియర్గా, మీరు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నాను 10 టీవీలో మాట్లాడుతూ కూడా. మీరు రామచంద్రరావు తక్కువ అంచనా వేస్తున్నారు ఈమేబీ అని. కానీ అందరికీ తెలుసు రాజేందర్ ఆశించాడు, అరవింద్ ఆశించాడు. ఇలా పార్టీ అధ్యక్ష పదవికి పోటీ నుంచి మొదలుకొని ఈవెన్ జిల్లా అధ్యక్ష నియామకాలు, రాజాసింగ్ అందుకే వెళ్ళిపోయాడు కదా గోల్కొండ జిల్లా. సో తెలంగాణ పార్టీలో విభేదాలు సహజము, కానీ ఇది పబ్లిక్ కాంట్రవర్సీస్గా మారడం. ఎప్పుడన్నా బీజేపీలో చూసారు ఒక క్యాంపెయిన్ చేసి పార్టీ అధ్యక్షుని మార్చడం. ఇప్పుడు బండి సంజయ్ని మార్చడంలో ఈటల రాజేందర్ క్యాంపెయిన్ జగమెదిగిందే కదా, కాదని అనలేం కదా. బండి సంజయ్ గారు టెన్యూర్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎవరి టెన్యూర్ అయినా సరే ఆ మాటకు వచ్చినప్పుడు బూత్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఆల్ ఇండియా అధ్యక్షుడు తర్వాత తీసేస్తే అభ్యంతరం ఏమున్నది. టెన్యూర్ తర్వాతనే తీసేసి చాలా నెలల తర్వాత తీసారు సార్. బండి సంజయ్ గారి మార్పు ఎప్పుడు జరిగింది అంటే దేశవ్యాప్తంగా ఒక 12 మంది రాష్ట్రాల అధ్యక్షుల్ని మార్చినప్పుడు, వారితో పాటు నియమించబడినటువంటి 12 మంది అధ్యక్షులు మార్చినప్పుడు ఫిబ్రవరికే బండి సంజయ్ గారు టెన్యూర్ అయిపోయింది. వారిని ఆగస్టులో మార్చారు. కానీ ప్రజా సంగ్రామ యాత్ర మధ్యలో ఆపేశారు. 5 విడతలుగా సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర చేశారు. మీరు ఇప్పటికైనా ఒప్పుకోరా? మీరు 119 కాన్స్టిట్యున్సీకి మీ జాతీయ కార్యవర్గ సమావేశం వెళ్తే అందరూ అడిగిన ప్రశ్న అదే, సంజయ్ని ఎందుకు మార్చారు, కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ రెండే బీజేపీని దెబ్బతీసినాయి. అంటే మీరు అందరిని ఒప్పుకుంటారు కదా, సంజయ్ని డ్రాప్ చేయడం అనేది బీజేపీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక మంచి ఆపర్చునిటీని కోల్పోయింది అనేది వాస్తవం కదా. ప్రజల పర్సెప్షన్ ఆ రకంగా డెవలప్ చేయడం లోపల మన మీడియా సక్సెస్ అయింది అనేది వాస్తవం. కవిత అరెస్ట్కి భారతీయ జనతా పార్టీకి ఏముంటుంది సార్ సంబంధం? కవితను అరెస్ట్ చేసిరు కాబట్టి మేము ఎక్కువ అది ఒక్క బండి సంజయ్ని తొలగించడం అనేది పార్టీ ఒక రాంగ్ సిగ్నల్ పంపించింది అనేది అంగీకరించాలిగా. నేను అదే చెప్తా ఉన్నాను సార్. ఆ రకమైనటువంటి పర్సెప్షన్ డెవలప్ చేయడం లోపల మీడియా సక్సెస్ అయింది అనేది నేను చెప్తా ఉన్నాను సార్. కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది సార్. మా పార్టీ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మంచి అయినా చెడైనా అది కరెక్ట్ నిర్ణయం అని మేము అంగీకరిస్తాం. దాన్నే తూచా తప్పకుండా ఆ లైన్ దాటి ఒక అక్షరం కూడా మాట్లాడలేము. అట్లా మాట్లాడితే ఇప్పుడు సంజయ్ గారిని తీసేయడం తప్పని నేను ఎట్లా మాట్లాడగలుగుతాను? మా ఆల్ ఇండియా పార్టీ తీసుకున్న నిర్ణయం తప్పని నేను ఎట్లా మాట్లాడతాను? 100% మాట్లాడలేము. అది వాట్ ఎవర్ అవర్ పార్టీ సేస్, వాట్ ఎవర్ ఐ కమాండ్ సేస్, వీల్ ఒబే ఇట్. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అంతే ఉండాలి సార్, అంతే. కానీ అంటే మీకు ఇలా బీజేపీలో మనం ఎప్పుడు చూడలే ఒక పార్టీ అధ్యక్షునికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ నడపడము, ఇంకా ఆ మార్పు దానికి నాగేశ్వర్ సార్ సంజయ్ గారిని 3 సంవత్సరాల టెన్యూర్ ఉంటే 1 ఇయర్ తర్వాత తీసేస్తే మీరు అన్నదాన్ని నేను అంగీకరిస్తాను. కానీ 3 సంవత్సరాల 6 నెలల తర్వాత అధ్యక్షుని మార్చినప్పుడు నేను అందుకని అంటున్న పర్సెప్షన్ డెవలప్ చేయడం లోపల మా ప్రతిపక్ష పార్టీలు మేమంటే గిట్టని మీడియా సక్సెస్ అయినాయి సార్ అని చెప్తా ఉన్నాను నేను మీకు. దేశంలో ఒక్కడే సంజయ్ గారిని మార్చిండ్రా, టెన్యూర్ అయిపోయిన వాళ్ళని మార్చిండ్రా? మీరైతే విశ్లేషించగలుగుతారు. నాకు మీ మీద విశ్వాసం ఉంది, మీరు కరెక్ట్ చెప్తారని నేను నమ్ముతా. మీరు చెప్పండి, అప్పుడు సంజయ్ గారిని ఒకరినే మార్చిండ్రా, 12 మంది అధ్యక్షులు మార్చిండ్రా? పార్టీ ఎంపీగా, క్రమశిక్షణ కలిగిన పార్టీ ఎంపీగా, అందులో స్వయాన లాయర్గా అంత ఈజీగా మీరు దొరకాలని నేను కోరుకోను. ఎందుకంటే ఐ వాంట్ రఘునందన్ రావు టు గ్రో ఇన్ పార్టీ. సో అందువల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు కనుక. కానీ నా పాయింట్ అయినా 3 ఏళ్లకే నిజంగానే మార్చి ఉంటే ఇబ్బంది ఏది వచ్చేది కాదు. కానీ 3.5 ఏళ్లకు మార్చడం వల్ల ఇబ్బంది అయింది. వి లీవ్ ఇట్ టు ద పీపుల్. చూసే వరకు ఐ కాంట్ ఎక్స్పెక్ట్ బీజేపీ ఎంపీ. నేను ఒక కార్యకర్తగా మీ ముందు ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నాను, మీరు అడిగినారు కాబట్టి. నడ్డా గారి టెన్యూర్ అయిపోయి 1 ఇయర్ అయింది సార్. ఏ నిమిషమైనా కొత్త అధ్యక్షులు వస్తారు మాకు. ఇప్పుడు బీహార్లో ఎలక్షనో, వెస్ట్ బెంగాల్ ఎలక్షనో, అట్లా పార్టీకి ఉండేటువంటి పార్టీ పెద్దలకు ఉండేటువంటి ఆలోచనల వల్ల కొన్నిసార్లు టెన్యూర్ ఎక్స్టెండ్ అవుతుంది సార్. మీకు తెలుసు కదా సార్, నడ్డా గారి టెన్యూర్ అయిపోయింది, మొన్న ఫిబ్రవరికి అయిపోయింది. ఎక్స్టెండ్ అవుతూ ఇప్పుడు డిసెంబర్ దాకా వచ్చినాం. ఎందుకు? ఎవ్రీ 3 మంత్స్కి ఒక స్టేట్లో ఎలక్షన్స్కి వస్తున్నాయి కాబట్టి కొత్త అధ్యక్షుని పెట్టడం సమంజసం కాదు కాబట్టి కొన్ని సందర్భాల్లో వాయిదా వేస్తారు సార్. అప్పుడు ప్రజా సంగ్రామ యాత్ర నడుస్తుంది కాబట్టి వారిని వెంటనే తీసేయడం బాగుండదని 6 నెలల ఎక్స్టెన్షన్లో ఉంచారు వారిని.